మరి ఈ రోజున మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి రెండవ భాగం చూద్దాం. అంటే ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అని కూడా అనొచ్చు దీన్ని. ఎందుకంటే ఒక భాగం పాజిటివ్, ఇంకో భాగంలో అతను పడ్డ శ్రమలు. అప్పట్లో అందరికీ తెలుసు హర్షద్ మెహతా గొడవ, ఘోటాలా అంటారు, స్కామ్ అంటారు. ఆ స్కామ్లో అతని హర్షద్ మెహతా ఏం చేశాడంటే, మరి రామ్ జెఠ్మలాని అనే ఒక లాయర్ యొక్క అడ్వైస్తో, చాలా పెద్ద లాయరు, అంటే ఇంకా లాయర్ చెప్పడానికి ఇంకా నా వ్యక్తిగత అభిప్రాయం అయితే క్రికెట్ లాయర్ రెండు రకాలు ఉంటారు. మంచి కోసం వాదించేవాళ్ళు, చెడు కోసం వాదించేవాడు. సాధారణంగా రామ్ జెఠ్మలాని ఎప్పుడు కూడా చెడు గురించే వాదిస్తూ ఉండేవాడు. అది హీఈస్ వెరీ మచ్ నోటరియస్ ఇన్ దట్ ఫీల్డ్. మరి ఆయన సలహా మేరకు పివి నరసింహారావు గారిని కలిశారు. మరి అక్కడ ఏమైందో ఏంటో వాస్తవం తెలియదు, కానీ నేను పివి నరసింహారావు గారికి 100 కోట్లు క్యాష్ ఇచ్చాను అని ఆయన మీద నిందేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. మరి ఎప్పుడైతే పక్కవాడు మన మీద కంప్లైంట్ చేస్తాడో, భారతదేశంలో ఉన్న చట్టం ఏంటని చెప్తుందంటే, అది వదిలించుకోవాల్సింది. దాన్ని నువ్వు యు ఆర్ జెన్యూన్ అని చెప్పడానికి నిరూపించుకునే ఇది నీదే. పాపం ఆ కేసులో అతను ఇరుక్కొని చాలా వరకు పరువు పోయింది ఆయనకి. అంతేకాకుండా పార్టీ ఖర్చులు కానీ, పార్టీ వీటిని సపోర్ట్ చేయడం కానీ జరగలేదు. కారణం ఏంటంటే సోనియా గాంధీ యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. తన్ని ప్రజలు మర్చిపోతారేమో, పివి నరసింహారావు గారికి వస్తున్న ఆ పాపులారిటీని చూసి, దేశం అభివృద్ధి చెందుతున్న ఆ స్థితిని చూసి ఆవిడ చాలా, ఇతను మా ఫ్యామిలీలోంచి ప్రధానమంత్రి పదవి పోతుందేమో అని చెప్పి దిగులతో ఆవిడ ఈయన మీద నిష్కారణంగా వ్యతిరేక భావం పెంచుకుంది. దానివల్ల ఏంటంటే ఈయనకి ఎక్కడా సపోర్ట్ చేయలేదు. ఆయన పాపం ఆ కేసులోంచి బయటపడటానికి ప్రధానమంత్రిగా పదవి అయిపోయిన తర్వాత కూడా, బరంపూర్లో ఆయన ఓడిపోయిన తర్వాత కూడా తన ఆస్తిని అమ్మి పాపం కోర్టు ఫీజులు చెల్లించాల్సి వచ్చింది. అప్పట్లో రామన్ అని చెప్పి ఒక అతను ఉండేవాడు, తెలుగు అతను సార్ అంటే అతని ఫీజు చాలా భారీగా ఉండేది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, గంటకి కోట్లు అలా అని. అప్పట్లో ఆ లెవెల్లో అలాగే ఉండేది. మరి ఆయన ఆనంద్ రాజు, అతని పేరు ఆనంద్, తెలుగు అతను, సార్ మీకు ఎంత వీలైతే అంత ఇవ్వండి, కానీ ఇంత ఇవ్వాలని అడగను, మీ ఇష్టం సార్ అన్నాడు. మహానుభావుడు. ఆయన ఎక్కడ ఉన్నారో మరి తెలియదు, కానీ మరి ఆనంద్ గారు చాలా హెల్ప్ చేశాడు ఈయనకి. మొత్తానికి ఆయన ఆ అపనిందని తొలగించుకొని బయటపడ్డాడు. ఎవరి సహాయం దొరకలేదు, కనీసం పార్టీ కార్యకర్తలు కూడా ఎవరు రాలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితేనండి, ఆయన చనిపోయాక ఆయన పార్థివ దేహాన్ని ఏఐసిసి ఆ బిల్డింగ్లో ప్రజలు దర్శించడానికి అవకాశంగా మనం ఏర్పాటు చేస్తారు ఎవరైనా సరే. దానికి కూడా సోనియా గాంధీ ఒప్పుకోలేదు. సో కాల్డ్ కాంగ్రెస్ లీడర్స్ ఎవడో అబ్జెక్షన్ పెట్టలేదు. అసలు పార్థివ దేహాన్ని ఇక్కడ ఉంచడానికి వీల్లేదు, హైదరాబాద్ తీసుకెళ్ళిపోండి అని ప్రెషర్ చేశారు. పాపం ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్ళి ఆవిడ బతిమాలుకుని, అమ్మ మాకు ఇక్కడ కొంచెం ఉంచండి, ఆయన ప్రధానమంత్రిగా చేశారు కదా అంటే, అసలు ఎంత క్రూరంగా, ఎంత కర్కశంగా సోనియా గాంధీ ప్రవర్తించిందంటే చెప్పలేము. మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వచ్చి ఓట్లు అడుగుతున్నది, ఏ ముఖం పెట్టి అడుగుతున్నదో అర్థం కాదు. సిగ్గు వాళ్ళకి సిగ్గు లజ్జ ఉండవు లేండి పార్టీ వాళ్ళకి. అంతగా అవమానించారు పివి నరసింహారావు గారిని. పోనీ ఆ పార్టీ ఉదయం హైదరాబాద్కి వచ్చింది. వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు, ఆయన ఏదో తూతూ మంత్రంగా ఆయన అంతిమ సంస్కారాలు చేయడానికి రెడీ అయ్యారు. ఎంత తూతూ మంత్రం అంటే పాపం ఆయన ఆ బాడీ కూడా సరిగ్గా కాలేదండి. సాయంత్రం 5 గంటలకి ఎవరో అటుపక్క వెళ్తూ చూస్తే పాప అక్కడ ఎవరు కాపలవారు లేదో, కాలిందో లేదో చూసేవారు లేక, దిక్కులేక, తర్వాత ఎవరో చెప్తే ఒక కాటి కాపరి, అయ్యా అది ఇంకా సరిగ్గా కాలేదు, దానికి వెళ్ళి ఏర్పాట్లు చేయండి అని చెప్తే అప్పుడు ఎవరో వాళ్ళు వీళ్ళు కలిసి చేశారు. ఇదా ఒక దేశ ప్రధానమంత్రికి పార్టీ ఇచ్చే విలువ? ఇదా ప్రజలు ఇచ్చే విలువ? ప్రజలకి పట్టలేదు, పార్టీకి పట్టలేదు. దౌర్భాగ్యం. పాప అంతటి మహానుభావుడు, దేశం కోసం సర్వస్వం వదులుకున్నవాడు. తన లాయర్ అయినా సరే జాగ్రత్తగా చదువుకొని అప్పటి నుంచే స్వతంత్ర పోరాటంలో పోరాడి దెబ్బలు తిని చిన్నగా
ఒక్కొక్క స్థాయి పెంచుకుంటూ అప్పటి నుంచి తన చివరి రోజు వరకు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టలేదండి. ఒకే పార్టీ పార్టీ ఇతన్ని తోసివేసిందే కానీ ఇతని పార్టీని తోసివేయలేదు. పార్టీ తోసివేయటం అంటే కేవలం సోనియా గాంధీ కుటుంబం వాళ్ళు తోసివేశారు, ఇతన్ని అవమానపరిచారు. అందుకనే నేను ఈ ఒక విషయంలో మన కేసీఆర్కి అభినందిస్తాను. రాజకీయ ఆలోచన ఉన్నా సరే కేసీఆర్ పాపం ఆయన సెంటినరీ ఇయర్లో అతనికి చాలా గొప్ప కార్యక్రమాలు చేశారు. 1 year మొత్తం సెలబ్రేట్ చేశారు. షాబాజ్ కేసీఆర్. మరి అలాంటి గొప్ప వ్యక్తికి ఈ రోజున రాజకీయంగానే సరే ఏదైనా సరే అవసరాలు కొద్దైనా సరే మోడీ ప్రభుత్వం ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వటం చాలా చాలా అభినందనీయం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి పంచుకోవడానికి, కానీ పరిస్థితులు బాగోలేదు. ఎక్కడ ఏ విషయం చెప్తే ఎక్కడ పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోతారు అసలు ముసలివాడిని. కాబట్టి ఇంకా ఎంతకన్నా చెప్పలేను కాబట్టి నేను ఇక్కడి నుంచి విరమించుకుంటున్నాను. మరి ఆయన మహానుభావుడు, అది ఆయన మన దేశానికి ఆయన ప్రాణం పోసిన వ్యక్తి. ఆయన కనుక ఆ రోజున ఆ పని చేయకుండా ఉంటే ఆయన మన్మోహన్ సింగ్ కలిసి మన దేశం కూడా పాకిస్తాన్ లాగా ఈ రోజున దానికన్నా దుర్భరంగా కొట్టుకుపోయి ఉండేది. అలాంటి మహానుభావుడికి చేతులెత్తి దండం పెట్టి, అయ్యా మీరుండబట్టే దేశం ఈ రోజున ఇక్కడ ఎలా ఉంది, మీరు చేసిన ఆ పనుల వల్ల మాత్రమే మా భారతదేశం చక్కగా అభివృద్ధి చెందింది. ఈ రోజున జీడిపి ప్రపంచం మొత్తంలో 3వ దేశంగా వెళ్ళబోతున్నది. ఈ రోజున మా దేశంలో అనేక మంది ఇంజనీర్లు, అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అనేక మంది టెక్నీషియన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అదంతా మీ చలువేనయ్యా అని ఒక్కసారి ఆయనకి వినమ్రతతో నమస్కారం చేస్తున్నాను. సీ యూ, బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అన్నిటికన్నా మిన్నగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ, మీ ఎన్ రామ్జీ, గుడి గంటల టీవీ 9 సీనియర్ జర్నలిస్ట్. బాయ్.